డాకు మహారాజ్‌తో సూపర్ హిట్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఆ వెంటనే 'అఖండ 2' షూటింగ్‌లో బిజీ అయిపోయారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాలయ్య, బోయపాటి కాంబో అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా 'అఖండ'కు సీక్వెల్ ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నటీనటుల ఎంపికలను ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కథానాయికగా సంయుక్త మీనన్ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం. అయితే ఇది రెగ్యులర్ కథానాయిక పాత్ర కాదని సమాచారం. సంయుక్తకు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కిందని తెలుస్తోంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ ఘట్టాల్ని రూపొందించారు. మహాకుంభమేళాకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. బాలకృష్ణ కూడా ఈ షూటింగ్లో పాల్పంచుకుంటారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బోయపాటి ఈ సినిమాని మామూలుగా తీయడం లేదని, ఫస్ట్ హాఫ్‌కే డబ్బులు గిట్టుబాటు అయిపోయే ఫుటేజ్ ఇచ్చారని తమన్ ఓ సందర్భంలో చెప్పారు. దాన్ని బట్టి బోయపాటి ఈ సినిమాని ఏ స్థాయిలో తీస్తున్నాడో ఊహించుకోవచ్చు. ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందరూ కూడా బాలయ్యకు ప్రగ్యా జైస్వాల్ లక్కీ లేడీగా మారిపోయిందని, అందుకే ఆయన ప్రతి చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్‌గా తీసుకోబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'అఖండ 2' నుండి ప్రగ్యా జైస్వాల్‌ను తప్పించినట్లు సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే ప్రగ్యా స్థానంలో గోల్డెన్ యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ను తీసుకున్నారు. అంతేకాదు 'అఖండ 2' సెట్‌లోకి సంయుక్త మీనన్‌కు ఆహ్వానం పలుకుతూ పోస్టర్‌ని రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ విషయం కాస్త చాలా వైరల్‌గా మారుతుంది. ఇకపోతే ఇన్ని రోజులు 'అఖండ 2'లో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించబోతోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. మరి సడన్‌గా సంయుక్త మీనన్‌ను తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు విషయంలోకెళితే 'అఖండ 2'కి ముందుగా ప్రజ్ఞానే అనుకున్నారు. కానీ 'డాకు మహారాజ్' సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ పాత్ర ఈమెకు ఇవ్వలేదు. పైగా బాలకృష్ణ సలహా మేరకు ఈమెను తీసుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఈమె కోసం పాత్రను డిజైన్ చేయలేదట డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమా కోసం 1.2 కోట్ల పారితోషికం కూడా తీసుకుంది. ఇక ప్రస్తుతం ఈమెకు స్కోప్ ఉన్న పాత్రలు లేకపోవడం వల్లే ఈమెను తీసేసి సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.